హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తాజాగా అందినటువంటి సమాచారం ప్రకారం ఈ వీడియో చేయడం జరుగుతుంది. మరి అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్స్కి మరొక శుభవార్త అని చెప్పవచ్చు. ప్రభుత్వం కీలక నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. ఇక తీసుకున్నటువంటి మాకు అందినటువంటి అప్డేట్ ఏంటంటే, వారి పదవి విరమణ వయసుకు సంబంధించినటువంటి కీలక నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్ల పదవి విరమణ వయసును 65 సంవత్సరాలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. సిబ్బంది పుట్టిన తేదీని పాఠశాల యొక్క బోనఫైడ్ సర్టిఫికెట్ లేదా టీసీ లేదా మార్కుల మెమో ప్రకారం గుర్తించాలని శిశు సంక్షేమ శాఖ సూచించింది. ఈ ధృవీకరణ పత్రాలు లేకుంటే గుర్తింపు పొందిన జిల్లా వైద్యాధికారి జారీ చేసినటువంటి బోన్ డెన్సిటోమెట్రీ నివేదిక లేదా మెడికల్ సర్టిఫికేట్ ఇవ్వాలని పేర్కొనడం జరిగింది. పదవీ విరమణ పొందేటువంటి అంగన్వాడీ టీచర్కు 1 లక్ష, మినీ అంగన్వాడీ టీచర్లు మరియు సహాయకులకు 50,000 రూపాయల చొప్పున ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. అలాగే సర్వీస్లో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్ ఒకవేళ మరణిస్తే 20,000 రూపాయలు, మినీ అంగన్వాడీ టీచర్ మరియు హెల్పర్లు ఒకవేళ ఇదే విధంగా ఏదైనా క్లెయిమ్ అయితే 10,000 రూపాయలను దహన సంస్కారాల నిమిత్తం అందజేయనున్నారు. మరి పదవి విరమణ చేసిన వారికి ఆసరా పెన్షన్లు మంజూరు చేయనున్నారు. రాష్ట్రంలోని 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాల స్థాయిని పెంచిన సంగతి మనందరికీ తెలిసింది. మరి ఈ మినీ అంగన్వాడీలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా కూడా మార్చారు. గత ప్రభుత్వ నిర్ణయంకు సంబంధించినటువంటి ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక అంగన్వాడీ ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని పెంచేలా అప్పటి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయము సంగతి అందరికీ తెలిసిందే. మరి అంగన్వాడీ ఉద్యోగుల కుటుంబాల్లో చాలా వరకు వెలుగులు నింపారని కూడా చెప్పవచ్చు. మరి వారికి 3 సార్లు వేతనాలను పెంచింది. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్ల ఉద్యోగ విరమణ వయోపరిమితిని 65 సంవత్సరాలకు కూడా పెంచారు. పదవి విరమణ సమయంలో ప్రత్యేక ఆర్థిక సహాయం కింద అంగన్వాడీ టీచర్లకు 1 లక్ష రూపాయలు, హెల్పర్లకు 50,000 రూపాయలు సహాయంగా అందించనున్నారు. 50 సంవత్సరాల లోపు వయసున్న వారికి 2 లక్షల రూపాయల వరకు బీమా సదుపాయం కల్పించింది. మరి 50 సంవత్సరాలు దాటిన వారికి 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా అందించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం అంగన్వాడీ టీచర్లకు 13,600 రూపాయలు, మినీ టీచర్లకు 7,800 రూపాయలు, హెల్పర్లకు 7,800 రూపాయలు వేతనంగా ఇవ్వడం జరుగుతుంది. మరి త్వరలో తెలంగాణ అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఖాళీల భర్తీ అనేది నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్టు కూడా సమాచారం అందుతోంది. అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్నటువంటి టీచర్లు, హెల్పర్ల ఖాళీల భర్తీని చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు కూడా సమాచారం అందుతోంది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించే అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు, ఆయాల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే జిల్లాల వారీగా ఉద్యోగ ప్రకటనలు కూడా విడుదలయ్యేటువంటి అవకాశం ఉందని కూడా సమాచారం అందుతోంది. అంగన్వాడీలోని టీచర్లు, ఆయాల పోస్టులకు 7వ తరగతి, 10వ తరగతి ఉత్తీర్ణులైన మహిళా అభ్యర్థులు మాత్రమే దీనికి అర్హులను కూడా వారు మెన్షన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ పోస్టులకు విద్యార్హత, మార్కులు, స్థానికత, ఇంటర్వ్యూ తదితర ఆధారంగా మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో మొత్తం 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో టీచర్తో పాటు ఒక హెల్పర్ కూడా ఉంటారు. ఇప్పటికే పనిచేస్తున్నటువంటి వారికి పదోన్నతులు రావడం, చాలామంది రిటైర్మెంట్ అయిపోవడం వంటి వాటితో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. మరి వీటి భర్తీకి కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. ఖాళీల్లో 50% హెల్పర్లకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాల్సి ఉంటుంది. సూపర్వైజర్ పోస్టుల్లోనూ 50% పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని కూడా ఈ విధంగా సమాచారం అనేది అందుతోంది. మరి మాకు అందినటువంటి సమాచారం ప్రకారం ఈ వీడియో చేయడం జరిగింది. ఫ్రెండ్స్, దయచేసి గమనించగలరు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉంటానండి. నేను మీ వంకాల సతీష్ కుమార్. థ్యాంక్ యూ. జై హింద్.